ఇదిగోండి ఫస్ట్ ఆయిల్ వేసుకుందామండి బిర్యానీకి సంబంధించిన దానికి. ఇదిగోండి ఆవాలు వేసుకుందామండి. ఫస్ట్ తాలింపు సంబంధించిన అన్నీ వేసుకుందాము. ఇదిగోండి తాలింపు వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు అండి. ఇవాళ మా డాడీ చేతితో చేయిస్తున్నానండి. ఊరొచ్చాను, మా డాడీ చేయబోతున్నారు ఇవాళ స్పెషల్ బిర్యానీ. ఇదిగోండి పెసరట్టు అండి. ఇవి ఫస్ట్ పెసరట్టు అట్టు కింద వేసి కొంచెం పెద్ద అట్టు వేసుకున్నామండి. ఆ ముక్కల కింద చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసి తీసామండి. ఇదిగోండి తాలింపు వేగిపోయింది కదండి. ఇప్పుడు మనము ఉల్లిపాయలు వేసుకున్నాము. ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు. అదేంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నారు అనుకుంటున్నారేమో, ఫస్ట్ కొంచెం కర్రీ కింద చేసి దాన్ని బిర్యానీ కింద చేస్తామండి. ఇదిగోండి పూల్ మకానా అంటారు కదండి. ఇది వేడి నీళ్ళతో కడిగి ఉంచుకున్నాము. ఉల్లిపాయలు వేగిపోయినాయి కదండి. ఇప్పుడు అవి కూడా వేసేసుకున్నాము. ఇదిగోండి 2 నిమిషాలు వేగించుకున్నాము. ఇప్పుడు టమాటాలు వేసేసుకున్నామండి. ఇదిగోండి ఇప్పుడు సాల్ట్ వేసుకున్నామండి. అదేంటి పసుపు కలర్లో ఉందనుకుంటున్నారేమో అండి, కొంచెం లైట్గా పసుపు కలిసిందండి, అందుకని ఎల్లో కలర్లో ఉంది. ఇదిగోండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. వేగించుకున్నాం ఇది కూడా. ఇదిగోండి మనకి కారం, మీకు కారం బట్టి సరిపడగా వేసుకోవాలండి కారం అయితే. కొంచెం వేగింది కదండి, బాగా వేగింది కదా, పచ్చివాసన పోయింది కదండి. ఇప్పుడు పెసరట్లో వేసేసుకుందాము. ఇదిగోండి మసాలా పొడి అండి. ఇది 1 స్పూన్ వేసుకున్నాం మేము. ఇది హోమ్ మేడ్ మసాలా పౌడర్ అండి. వేగిపోయిందండి బాగాని, అందుకని వాటర్ వేసేసుకుంటున్నాము. ఇదిగోండి ఇక్కడ ముక్కలు ఉడికేలాగా కొంచెం వాటర్ దాన్ని మునిగేలా వేసుకుందామండి. వాటర్ ఇక్కడికి వచ్చింది కదండి, ఇప్పుడు ఆపేసుకున్నాము. ఇది ఇప్పుడు బిర్యానీకి సంబంధించిందని చేసుకున్నాము. ఇదిగోండి ఇంత కర్రీ చేసాం కదండి. ఇప్పుడు మనము బిర్యానీ రెడీ చేసుకున్నాము. ఆయిల్ వేసుకున్నామండి. ముందు ఫస్ట్ బిర్యానీ ఆకు వేసుకుందామండి. ఇదిగోండి పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేసుకున్నాము. ఇవాళ ఈ వంట 10-15 మంది తినడానికండి, అందుకని క్వాంటిటీ ఎక్కువలో చేసుకుంటున్నాము. ఇదిగోండి బియ్యం వేసేసుకున్నాము. ఇది ఇన్స్టెంట్ బియ్యం అండి, బయట దొరుకుతాయి. ఇవి ఎక్కువ వేపక్కర్లేదని చెప్పి ఇప్పుడు తీసేసుకుంటున్నాము, టైం అయిపోతుందని. లేకపోతే మామూలు బియ్యం కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి జీడిపప్పు. ఇవి ఇందులోకి మసాలా ఎక్కువ పడదండి ఈ ఇన్స్టెంట్ బియ్యం అయితేనే. ఇది ఇలా వేగించుకోవాలండి. కొంచెం వేగించుకున్నాము. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందామండి ఇలాగా. ఇదిగోండి కొంచెం మసాలా కూడా వేసుకున్నాము. ఇదిలోండి మధ్యలోని పీస్ కూడా వేసుకున్నామండి. అన్నం వేగించుకునేటప్పుడు, బియ్యం వేగించినప్పుడు మర్చిపోయే ముందున వేయడము. ఇదిగోండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదిగోండి వేగించుకుంటున్నాం కదండి. పక్క పొయ్యి మీద వంతుకి 3 ఎంతులండి. ఇందులోని ఇదిగోండి సాల్ట్ వేసుకున్నామండి. అంటే ఇది ఇలా కలర్ ఎలా ఉందనుకుంటున్నారేమో, కొంచెం పసుపు కలిసిందండి సాల్ట్లో, అందుకని ఇలా అయిపోయింది అది. ఇదిగోండి అయిపోయిందండి. ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం. ఇదిగోండి అదిగోండి కొంచెం లైట్గా వాటర్ ఉంచేసుకుందామండి ఇందులో, ఎందుకంటే కర్రీ వేసిన తర్వాత కడిగి వేయాలి కదండి, అందుకు. ఇదిగోండి ఉడుకుతుంది కదా, మూత పెట్టుకున్నామండి. అలా అని మొత్తం మూత పెట్టకూడదండి, కొంచెం మొదలాలి. మధ్యలోని ఇలా కలపాలండి. వచ్చేసింది కదండి. ఇప్పుడు మనం కర్రీ వేసేసుకుంటామండి. ఇదిగోండి కర్రీ వేసేసుకుంటాము. ఇందాక మిగిలిన నీళ్ళు ఉన్నాయి కదండి, అందులో కడాయిలో వేసుకుని అవి కూడా వేసేసుకున్నామండి ఇందులో వాటర్. అదిగోండి ఇదిగోండి కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకుందాం ఇప్పుడు. ఇది చూడడానికి పెసరట్లా లేదండి, పన్నీర్ అనుకున్నా కూడా నమ్మేస్తారు చాలామంది. ఇదిగోండి నెయ్యి కూడా వేసుకుందామండి. ఇక్కడ దగ్గరకు పడిపోతుంది కదండి, అందుకని ముందు కూడా 2 గంటలు వేసుకున్నామండి స్టార్టింగ్లో. ఇప్పుడు ఒక 2 గంటలు. ఇంట్లో మనకి ఇలాగ ఉంటే అది ఆన్ చేసుకుని కుక్కర్లో అయినా పర్లేదండి. ఒకవేళ ఇంట్లో ఇది ఉంటే ఇది దీని మీద పెట్టుకుని కొంచెం సేపు ఉంటే దమ్ము కింద అయిపోతుందండి. అయిపోయిందండి ఫైనల్ గాని. చూసారా అండి ఎంత బాగుందో, అసలు స్మెల్ కూడా అదిరిపోయింది. ఇందులోని పెరుగు చట్నీ చేసుకుని కలుపుకుని తింటే సూపర్ ఉంటుందండి. నిమ్మకాయ కూడా కలుపుకుంటే సూపర్ ఉంటుందండి, నిమ్మకాయ కూడా పిండుకుంటే.